గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ఇన్ఫో తెలుగు. మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం కొత్తగా వీడియోస్ని చూస్తున్నారో తప్పకుండా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన యొక్క ఛానల్లో రెగ్యులర్గా స్టాక్ మార్కెట్ రిలేటెడ్ వీడియోస్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. తప్పకుండా మన వీడియోస్ని చూడండి. వీడియోస్ యొక్క కంటెంట్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా నోటిఫికేషన్ బెల్ని ప్రెస్ చేయండి. మన ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. మ్యాక్సిమం లైక్స్ ఇవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈరోజు స్టాక్ పేరు వచ్చేసి యూనివాస్తు ఇండియా లిమిటెడ్ కంపెనీ గురించి మెయిన్గా అబ్జర్వ్ చేసినట్లయితే, యూనివాస్తు ఇండియా ఈజ్ అన్ ISO 9001 2015 certified construction company, and we provide integrated engineering, procurement, construction services for civil and structural construction and infrastructure sector projects. ఈ కంపెనీ గురించి మెయిన్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఇంజనీరింగ్ అండ్ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ కంపెనీ అండి. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చేసి 100 crores ఉంది. స్టాక్ ప్రైస్ వచ్చేసి 88 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. బుక్ వాల్యూ వచ్చేసి 32 ఉంది. ROC వచ్చేసి 28 ఉంది. ROE వచ్చేసి 33 ఉంది. అదేవిధంగా డెట్ 1 కంటే తక్కువగా ఉందండి. డెట్ టు ఈక్విటీ 1 కంటే తక్కువగా ఉంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ డెట్ 1 కంటే తక్కువగా ఉందండి. ప్లస్ పర్సంటేజ్ ఏమీ లేదండి. ఓకేనా? అదేవిధంగా రిటర్న్స్ కనుక గమనించినట్లయితే లాస్ట్ 3 months రిటర్న్స్ వచ్చేసి 17%. అదేవిధంగా లాస్ట్ 6 months రిటర్న్స్ వచ్చేసి 71.4%. అదేవిధంగా లాస్ట్ 1 year కనుక రిటర్న్స్ కనుక గమనించినట్లయితే 179% రిటర్న్స్ జనరేట్ చేసిన కంపెనీ, అంటే మంచి రిటర్న్స్ జనరేట్ చేస్తున్న కంపెనీ అండి. ఓకేనా? అదేవిధంగా క్వార్టర్లీ రిజల్ట్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే, క్వార్టర్లీ రిజల్ట్స్ చూడండి. క్వార్టర్ అండ్ క్వార్టర్ సేల్స్ యొక్క గ్రోత్ కనబడుతుందా లేదా అనేది అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే సేల్స్ మీరు అబ్జర్వ్ చేయండి. ఆన్ అండ్ యావరేజ్గా కన్సిస్టెన్సీగా సేల్స్ మెయింటైన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆపరేటింగ్ ప్రాఫిట్ కనుక గమనించినట్లయితే ఆన్ అండ్ యావరేజ్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తున్నారు. ఓకేనా? అదేవిధంగా నెట్ ప్రాఫిట్ కనుక గమనించినట్లయితే మీరు చూడండి, నెట్ ప్రాఫిట్ మీరు అబ్జర్వ్ చేయండి. క్వార్టర్ అండ్ క్వార్టర్ నెట్ ప్రాఫిట్ అనేది పెరుగుతుందా తగ్గుతుందా అనేది అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. కాస్త నెట్ ప్రాఫిట్ అనేది తగ్గడం జరిగిందండి. ఓకేనా? క్వార్టర్ అండ్ క్వార్టర్ నెట్ ప్రాఫిట్ అనేది తగ్గడం జరిగింది. ఓకేనా? అదేవిధంగా ప్రాఫిట్ ఆన్ లాస్ కనుక గమనించినట్లయితే ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్ పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా అనేది అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఇయర్ ఆన్ ఇయర్ మీరు అబ్జర్వ్ చేయండి. సేల్స్ పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా అనేది అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మీరు వచ్చేసి సేల్స్ కాస్త తగ్గడం జరిగింది. అదేవిధంగా ఆపరేటింగ్ ప్రాఫిట్ పెరుగుతుందా తగ్గుతుందా అనేది కూడా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఆపరేటింగ్ ప్రాఫిట్ అనేది పెరగడం జరుగుతుంది. ఓకేనా? అదేవిధంగా నెట్ ప్రాఫిట్ మీరు అబ్జర్వ్ చేయండి. నెట్ ప్రాఫిట్ మీరు అబ్జర్వ్ చేయండి. లాస్ట్ 2 years కనుక మీరు నెట్ ప్రాఫిట్ అబ్జర్వ్ చేసినట్లయితే కన్సిస్టెన్సీగా నెట్ ప్రాఫిట్ పెరగడం జరుగుతుంది. అబ్జర్వ్ చేశారా? ఇక్కడ లాస్ట్ 2 years మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ కన్సిస్టెన్సీగా నెట్ ప్రాఫిట్ పెరగడం జరిగింది. అబ్జర్వ్ చేశారా? కన్సిస్టెన్సీగా నెట్ ప్రాఫిట్ అనేది పెరగడం జరుగుతుంది అనమాట. ఓకేనా? అదేవిధంగా బ్యాలెన్స్ షీట్ని కనుక మనం అబ్జర్వ్ చేస్తున్నట్లయితే రిజర్వ్స్ కన్సిస్టెన్సీగా పెంచుకున్నారా తగ్గించుకుంటున్నారా అనేది కూడా మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. రిజర్వ్స్ మీరు అబ్జర్వ్ చేయండి, కన్సిస్టెన్సీగా రిజర్వ్స్ అనేది పెంచుకోవడం జరుగుతుంది. అదేవిధంగా కాస్త బారోయింగ్స్ కూడా పెంచుకుంటున్నారండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ బారోయింగ్స్ చూడండి, బారోయింగ్స్ పెరుగుతున్నాయి, రిజర్వ్స్ పెరుగుతున్నాయి, బారోయింగ్స్ పెరుగుతున్నాయి. బట్ ఇక్కడ మనకు ఒక నెగిటివ్ ఫ్యాక్టర్, బారోయింగ్స్ అనేది తగ్గించుకోవాలి కంపెనీ, కానీ బారోయింగ్స్ కన్సిస్టెన్సీగా పెరుగుతున్నాయి. సో ఇది ఒకటి మనం నెగిటివ్ ఫ్యాక్టర్గా కన్సిడర్ చేయవచ్చు. ఓకేనా? అదేవిధంగా క్యాష్ ఫ్లోస్ కనుక గమనించినట్లయితే క్యాష్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీ పాజిటివ్లో పోస్ట్ చేస్తున్నారా నెగిటివ్లో పోస్ట్ చేస్తున్నారా అనేది కూడా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి చూడండి, క్యాష్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీ నెగిటివ్లో పోస్ట్ చేయడం జరిగిందండి. ఓకేనా? క్యాష్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీ నెగిటివ్లో పోస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా సో ఓవరాల్ ఫండమెంటల్లీ ఈ స్టాక్ని అబ్జర్వ్ చేసినట్లయితే కాస్త వీక్గా ఉన్న కంపెనీ. బట్ ఈ స్టాక్ని నేను పర్టికులర్గా పిక్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడానికి గల కారణము
ఫ్రెండ్స్ ఇక్కడ మనము టెక్నికల్ అనాలిసిస్లో చార్ట్ అనాలిసిస్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు రిప్రజెంట్ చేస్తున్న టైం ఫ్రేమ్ వచ్చేసి డైలీ టైం ఫ్రేమ్ అండి. స్ట్రాంగ్ మూవ్మెంట్ అప్ సైడ్ ఉందండి. మీరు అబ్జర్వ్ చేయండి, గత కొన్ని రోజు అబ్జర్వ్ చేసినట్లయితే స్ట్రాంగ్ మూవ్మెంట్ అప్ సైడ్ ఉంది. అదేవిధంగా మీరు వీక్లీ యొక్క టైం ఫ్రేమ్ని కూడా మీరు అబ్జర్వ్ చేయండి. వీక్లీ కూడా మీరు అబ్జర్వ్ చేయండి. స్టాక్ యొక్క ప్రైస్ మూవ్మెంట్ చూడండి, చూసారా, అబ్జర్వ్ చేశారా? స్ట్రాంగ్ మూవ్మెంట్ అప్ సైడ్ ఉందన్నమాట. ఓకేనా, వీక్లీ యొక్క టైం ఫ్రేమ్ మీరు అబ్జర్వ్ చేసినా కూడా స్టాక్ యొక్క ప్రైస్ మూమెంటం అనేది స్ట్రాంగ్ మూమెంటం అప్ సైడ్ ఉంది. ఓకేనా, మీరు ఏ విధంగా చూసుకున్నా కూడా స్టాక్ యొక్క ప్రైస్ మూమెంటం స్ట్రాంగ్. మంత్లీ టైం ఫ్రేమ్ మీరు అబ్జర్వ్ చేసినా కూడా స్టాక్ యొక్క ప్రైస్ మూమెంటం అనేది స్ట్రాంగ్ మూమెంటం అప్ సైడ్ ఉండడం జరిగిందనమాట. ఓకేనా, అందుకే ఈ స్టాక్ నేను పర్టికులర్గా పిక్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా, వీలైతే ఈ స్టాక్ని కరెక్షన్లో బై చేయడానికి ట్రై చేయండి. అదేవిధంగా స్టాక్ యొక్క ప్రైస్ మూమెంటంని మనం తీసుకున్నట్లయితే రానున్న వితిన్ 3 monthsలో స్టాక్ యొక్క ప్రైస్ మూమెంటం ఆల్మోస్ట్ 140 రూపీస్ వరకు వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. వీలైతే ఈ స్టాక్ని మీ యొక్క వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోండి. అదేవిధంగా నా యొక్క చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఏ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా తప్పకుండా మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా మేరకు ఇన్వెస్ట్మెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.